నెట్ వల్లే ఇది కూడా జరిగిందేమో. ఇప్పుడు మీకు వినిపిస్తున్నదా? అందుకే నేను ఒక మీనింగ్ చూస్తూ ఉంటే అక్కడ కూడా రాలే, ఎందుకంటే నెట్ పోయింది కదా, అది నెట్ లోంచే వస్తుంది. ఎందుకా రావట్లేదు, ఇంతసేపు పడుతుందని చూశాను. అవునమ్మా. అంటే అది మీనింగ్ ఆగినప్పుడు చూస్తే ఇది కూడా ఆగిపోయింది. స్నాబిష్ అంటే మామూలుగా తెలుసుకుందామని. అహంకారంతో, అహంకారపూర్వక గర్వంతో కూడిన ఆ అంటే ఆ కుక్క అలా ఉందిట. స్నాబిష్ గా అంటే ఏంటి? దానికేమో దానికి అది మనిషి కంటే తనే ఇంపార్టెంట్ అని కుక్కకు కూడా తెలిసిపోయినట్టుంది. అందుకని ఆ నాట్ ద మనిషి ముఖ్యం కాదు అని, అవి ఎప్పుడు కూడా గర్వంగా ఉంటాయి. ఇద్దరు మనుషులు వస్తున్నారు మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ. కుక్క ఏమో వాటి వైపు వాళ్ళని చూసి అరిచింది, కానీ వాళ్ళు ఏమి అటెన్షన్ పే చేయలేదు. ఎందుకంటే ఆ డాగ్ ని ఒక అంటే కట్టేసి ఉంది, గట్టిగా పట్టుకున్నాడు ఆయన. ఓ చిన్న అబ్బాయి ఏదో చాలా బరువుగా ఉన్నది పట్టుకుని, ఏదో కష్టం మీద పట్టుకుని వస్తున్నాడు. ఆయన ఆశ్చర్యకరంగా ఆనందంగా ఉన్నాడు. ఆయన నవ్వుతూ వెళ్ళిపోతూను. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది, కార్స్ ఏవి కూడా వెళ్ళట్లేదు, ఆ రోడ్డు మీద ఎవరూ లేరు. క్రమంగా అక్కడ ఉన్నట్టు తీవ్రత పెరిగింది. అయితే ఆ సాయంత్రం క్వైట్నెస్ లోంచి అది రాలేదు, లేకపోతే ఆ నక్షత్రాల కాంతి నుంచి గాని కాదు, లేకపోతే డాన్స్ చేస్తున్నటువంటి ఆ నీడలు కాదు, లేకపోతే డాగ్ కూడా కాదు, ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ద పాసింగ్ బ్రీజ్, లేకపోతే అక్కడ మంచి సువాసనతో వెళ్తూ వీస్తున్న గాలిది కాదు. కానీ ఇవన్నీ కలిసి ఆ తీవ్రతలో, ఇంటెన్సిటీలో ఉన్నాయి. అక్కడ కేవలంగా ఇంటెన్సిటీవే ఉంది, సింపుల్ గా క్లియర్ గా, ఏ కారణం లేకుండా, ఒక దేవత లేకుండా, ఏ గుసగుసలు, వాగ్దానాల గుసగుసలు లేకుండా ఉంది. అది ఎంత దృఢ గట్టిగా ఉందంటే ఆ తీవ్రత, అంటే ఆ సైలెన్స్ యొక్క తీవ్రత, శరీరం అన్నది క్షణభంగురంగా అసమర్థం అయిపోతుంది కదలికకి. అన్ని ఇంద్రియాలు ఒక రకమైన గొప్ప సెన్సిటివిటీతో ఉన్నాయి. మైండ్ ఏదైతే విచిత్రంగా ఉందో, క్లిష్టంగా ఉందో, అది అన్ని ఆలోచనలు లేకుండా సంపూర్ణంగా జాగరూకంగా ఉంది. ఇది ఎలాంటి కాంతి అంటే అక్కడ నీడలు లేని కాంతి. అంటే ఆయన ఇంటర్నల్ సంగతి చెప్తున్నారు. ఆయన అలాంటి స్థితిలో ఆ హోల్ బీయింగ్, తన అస్తిత్వం అంతా అక్కడ ఉన్న ఇంటెన్సిటీ తోటి ఆ సమయం యొక్క కదలికని మింగేసినట్టుగా ఉంది. అంటే సమయం యొక్క కదలిక లేదు, సమయం యొక్క సింబలే ఆలోచన. ఆ మంటలో అంటే నాయిస్ ఆఫ్ ద పాసింగ్ బస్, వెళ్ళిపోతున్న బస్సు సౌండ్, ఆ సువాసన, తెల్లటి పుష్పం, అవన్నీ ఉన్నాయి. అక్కడ ధ్వని, సువాసన ఒకదాంతో ఒకటి కలిసిపోయి, అవి రెండు ప్రత్యేకంగా ఉన్నా, సెపరేట్ గా ఉన్నా, సెపరేట్ మంటల్లాగా ఉన్నాయి. ఏ రకమైన ఉణుకు లేకుండా, చూసేవాడు లేకుండా, మైండ్ అన్నది ఆ సమయాతీతమైన తీవ్రతని, అంటే ఎరుకతో ఉంది. ఇది మైండ్ దానంతట అదే ఒక మంట, క్లియర్ గా, ఇంటెన్స్ గా, అమాయకంగా, తీవ్రంగా అమాయకంగా ఉంది అంటుంది. అంటే ఆయన భార్య ఆ చిన్న గదిలో ఉన్నారు.
వాళ్ళకేమోని ఒక బ్లాంక్ గా ఉన్న గోడ వాళ్ళ ముందు ఉంది. అదేమో లార్జ్ గా పెద్ద ట్రీ యొక్క ఆ ట్రంక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ విచ్ స్టుడ్, ఆ గాలి ఆ గోడకి ముందుని ఒక లావుగా ఉన్న చెట్టు ఉంది. మీకు కేవలంగా పెద్ద కాండమే కనిపిస్తోంది, అక్కడ విస్తరించిన కొమ్మలు కనబడటం లేదు. ఆయన ఒక పెద్ద ఆయన, బాగా దృఢమైన అంటే వెల్ బిల్ట్ అంటే మంచి బాగా ఉన్నాడు, చాలా లావుగా ఉన్నాడు, హెవీగా. ఆయన చిరునవ్వు చాలా క్విక్ గా స్నేహపూర్వకంగా ఉంది. కానీ ఆయనకు ఉన్నటువంటి కళ్ళు అంటే కీన్ గా ఉన్న కళ్ళు యాంగర్ ని చూపిస్తున్నాయి. ఆయన నాలిక చాలా షార్ప్ గా ఉంది. ఆయన చాలా ఎక్కువగా చదివాడు. ఇప్పుడు జ్ఞానానికి ఆవలగా వెళ్ళాలనుకుంటున్నాడు. ఆయన భార్య క్లియర్ చూపులతో ఉంది, ఒక రకమైనటువంటి ఆహ్లాదమైన ముఖం. ఆవిడ కూడా లావుగా, మరీ అతిగా కాకుండా ఉన్నారు. అయితే ఈ సంభాషణలో ఆవిడ తక్కువే పాలు పంచుకున్నారు. అంటే ఏ ఇంట్రెస్ట్ కనిపిస్తున్నట్టుగా కూర్చుంది. వాళ్ళకి పిల్లలు లేరు. అయితే మనస్సుని ఎప్పుడైనా జ్ఞాపకం నుంచి ఫ్రీ చేసుకోగలమా ఆయన ఆయన మొదలెట్టారు. ఈ జ్ఞాపకం అనేది మనస్సు యొక్క సబ్స్టెన్స్ కాదా? ఈ జ్ఞాపకమే జ్ఞానం, అనుభవం. శతాబ్దాల తరబడి జ్ఞానము అనుభవమే జ్ఞాపకం కదా. మన యొక్క ప్రతి అనుభవము ఈ జ్ఞాపకాన్ని బలపరచట్లేదా? ఏమైనా నేను ఇప్పటి వరకు మీరు చెప్పినట్లుగా మనిషి ఎందుకు పాస్ట్ నుంచి ఫ్రీ అవ్వాలి అని అంటే ఐ హ్యాడ్ నెవర్ బీన్ ఏబుల్, అది నాకు అప్పుడు అవగాహన అవ్వట్లేదు. గతం అనేది చాలా బలం అంటే రిచ్గా ఆహ్లాదమైనటువంటి వాటితోటి జ్ఞాపకాలతో ఉంటుంది. అదృష్టవశాత్తు మనుషులు సామాన్యంగా వాళ్ళకి నచ్చనివి, దుఃఖకరమైన సంఘటనలు మర్చిపోతారు. ప్లెజెంట్ జ్ఞాపకాలన్నీ ఉంటాయి. మనిషి తనలో ఉన్నటువంటి తన అనుభవాలు జ్ఞానం అన్నిని పక్కన పెట్టేస్తే ఆయన ఎంతో బీదరికం అనుభవిస్తాడు. అది పూర్ మైండ్ అయిపోతుంది నిజంగా. దానికి లోతు ఉండదు, జ్ఞానం ఉండదు, అనుభవం ఉండదు. అది ఒక ఆది మానవుడి మనసులాగా అయిపోతుంది అన్నారు ఆయన. మీకు గతంలోంచి స్వేచ్ఛ పొందాలన్న అవసరం మీరు ఫీల్ అవ్వకపోతే అదేం సమస్య కాదు. అప్పుడు గతం యొక్క రిచ్నెస్ అన్నది దాని అన్ని బాధలు ఆనందాలతో మెయింటైన్ అవ్వచ్చు. కానీ ఈ గతం ఒక బతికున్నదా, లేకపోతే ప్రెసెంట్ యొక్క మూమెంట్ దానికి పాస్ట్ కి జీవం పోస్తుందా? ఈ ప్రెసెంట్ అనేది దానికి ఉన్నటువంటి తీవ్రతతో మారిపోతూ, చాలా త్వరితంగా మారిపోతూ, కాన్స్టెంట్ గా మనస్సుకి ఒక ఛాలెంజ్ గా ఉంది. ఈ గతం, వర్తమానము, గతము ఇవి సంఘర్షణతోటే ఉంటాయి. మైండ్ ఏంటంటే స్విఫ్ట్ ప్రెజెంట్ ని కలిసే వరకు గతము, వర్తమానము ఇవేమో చాలా సంఘర్షణలో ఉంటాయి. ఈ సంఘర్షణ కేవలంగా మైండ్ అన్నది గతంతో బర్డెన్ అయినప్పుడే వస్తుంది, తెలుసున్న దాంతో, అనుభవించిన దాంతో. అది అసంపూర్ణంగా ప్రెజెంట్ లో ఉన్న సమస్యలకు అసంపూర్ణంగా సమాధానం ఇచ్చింది. ఆ సమస్య ఎప్పుడు కొత్తదే, మారుతూ ఉంటుంది. మనసు
హలో బాలకృష్ణ, క్లాస్ అయిపోయాక మాట్లాడతాను. ఓకే. ఉం? అయితే మనస్సు ఎప్పుడైనా సంపూర్ణంగా ప్రెజెంట్ కి రెస్పాన్స్ ఇవ్వగలదా? నాకేమనిపిస్తుందంటే ఒకరి యొక్క మనస్సు గతం యొక్క కలర్స్ తో నిండి ఉంటుంది. అందుకని అదంతా సంపూర్ణంగా వదిలేయడం సంభవమేనా అని ఆయన అడిగారు. మనం ఇద్దరం ఆ విషయంలోకి వెళ్ళి చూద్దాం. గతం అన్నది సమయం, టైం అన్నది అనుభవంగా, జ్ఞానంగా, ఇంకా ఇతర అనుభవంతో అది ఏం చేస్తోందంటే గతాన్ని బలపరుస్తోంది. ఏ విధంగా? ఏదైనా ఒక సంఘటన జరిగింది అనుకోండి, మనం అనుభవము అన్నట్టుగా అని అంటున్నది. ఈ అనుభవం మనం ఏం చేస్తున్నాం అంటే గతం యొక్క టర్మ్స్ లోనే దాన్ని ట్రాన్స్లేట్ చేస్తాం. గతానికి చెందిన జ్ఞానంతోనే చెప్తాం కదా. ఒక పర్టికులర్ మతపరమైన నమ్మకం ఎవరికైనా ఉందనుకోండి, ఆ నమ్మకం అన్నది ఒక రకమైనటువంటి అనుభవాలను తెస్తుంది. దాని వలన ఆ నమ్మకం బలపడుతుంది. ఈ పైన ఉన్న మనస్సు ఆ ప్రెషర్స్ కి, డిమాండ్స్ కి అడ్జస్ట్ అయిపోతుంది, దాని యొక్క ఇమీడియట్ పరిసరాలకి. కానీ గుప్తంగా ఉన్న మనస్సులో గుప్తంగా ఉన్నది అది బాగా కండిషన్ అయిపోయింది గతంతో. ఈ కండిషనింగ్ అన్నది, ఈ బ్యాక్గ్రౌండ్ అదేం చేస్తోందంటే మన అనుభవాన్ని డిక్టేట్ చేస్తోంది, ఇలా ఉండాలని. ఈ మొత్తం చైతన్యంలో ఉన్న కదలిక గతం యొక్క రెస్పాన్స్. ఈ గతం అన్నది స్థిరంగా ఉంది, సుప్తావస్థలో ఉంది, దానికి దాని యాక్షన్ ఉండదు. కానీ దానికి జీవం ఎప్పుడు వస్తుందంటే దానికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు అది రెస్పాన్స్ ఇస్తుంది, అంటే జవాబు ఇస్తుంది. అంత ఆలోచన కూడా గతం యొక్క రెస్పాన్సే, పోగు చేసుకున్న అనుభవాలు జ్ఞానంలోంచి వచ్చినదే. అందుకని ఆలోచన అంతా కండిషన్ అయిపోయింది. స్వేచ్ఛ అనేది ఆలోచన యొక్క పవర్ కంటే అతీతమైనది. అయితే మనస్సు దాని యొక్క పరిమితుల నుంచి అది ఏ విధంగా స్వేచ్ఛని పొందుతుంది? అసలు మనస్సు ఎందుకని మనస్సే గతం, అది సమయం యొక్క ఫలితం. అసలు అది ఎందుకు స్వేచ్ఛ పొందాలి? దాని వెనకాల ఉన్న మోటివ్ ఏమిటి? అసలు ఈ క్వశ్చన్ ఇదంతా ఎందుకు రావాలి? ఇదేమో థీరీవా లేదా యాక్చువల్ సమస్య? అంటే థియరిటికల్ గా ఉన్న సమస్య లేదా యాక్చువల్ గా యథార్థమైనదా? రెండూను అన్నారు ఆయన. ఊహాత్మకమైన ఆసక్తి తెలుసుకోవాలని, వ్యక్తికి తెలుసుకోవాలంటే మ్యాటర్ యొక్క స్ట్రక్చర్, పదార్థం యొక్క నిర్మాణం ఒక వ్యక్తిగతమైన సమస్య. ఈ ప్రాబ్లం నాకు నా కండిషనింగ్ లోంచి మార్గం లేక ఉన్నాను. నేను ఒక విధానాన్ని బ్రేక్ చేస్తే ఆలోచన విధానాన్ని, ఆ ప్రాసెస్ అంతా ఇంకొక ప్యాటర్న్ అన్నది తయారవుతుంది. అందుకని ఒక విధానం ఓల్డ్ దాన్ని బ్రేక్ చేసానంటే న్యూ అనేది కొత్తది తయారవుతుంది. పాతది అన్ని నేను వినాశనం చేస్తే కొత్తది తయారవుతుంది. నా కండిషనింగ్ నుంచి బయట వచ్చే మార్గమే లేదు. ఇఫ్ ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ యాజ్ ద న్యూ, ఇది కొత్తది అని మీరు గ్రహించారంటే అది న్యూవేనా? అసలు అది కొత్తదేనా? తప్పనిసరిగా ఏదైతే మీరు గుర్తించారో కొత్తగా, అది గతంలోంచి వచ్చిందే.
గుర్తింపు, జ్ఞాపకంలోంచి వచ్చిన గుర్తింపే అది. ఎప్పుడైతే గతం ఆగిపోతుందో ఆ కొత్తది అన్నది అక్కడ ఉంటుంది. కానీ ఒక మనస్సుకి గతం అనే కత్తెన్ని తొలగించుకోవడం సంభవమే. మళ్ళీ ఈ ప్రశ్న మీరు ఎందుకు అడుగుతున్నారు? నేను చెప్పినట్టుగా నాకు తెలుసుకోవాలని ఉంది. అక్కడ డిజైర్ కూడా ఉంది, స్వేచ్ఛ పొందాలని కొన్ని రకమైన బాధాకరమైన ఆనందమైన జ్ఞాపకాలలోంచి. ఇంకా ఇంకా ఎక్కువ ఆసక్తికరంగా, ఈ ఎక్కువ ఆసక్తి ఎక్కడికి తీసుకెళ్ళదు. ఆ ప్లెజెంట్ గా ఉన్నదాన్ని పట్టుకుని అన్ప్లెజెంట్ గా అంటే ఆహ్లాదంగా లేని దాన్ని వదిలించేసుకుంటాం. అప్పుడు మనస్సు డల్ అయిపోతుంది, పైన మనస్సు అయిపోతుంది. అలాంటి మనస్సు స్వేచ్ఛని తేలేదు. మనస్సు రెండిటి నుంచి ఫ్రీ అవ్వాలి. అన్ప్లెజెంట్ ఒకదాని నుంచే కాదు, ప్లెజెంట్ నుంచి కూడా ఫ్రీ అవ్వాలి. అంటే ప్లెజెంట్ గా ఉన్న జ్ఞాపకాలకి బానిసగా అయిపోవడం అది స్వేచ్ఛ కాదు. ఏది ప్లెజెంట్ గా ఉందో దాన్నే గట్టిగా పట్టుకోవడం వల్ల సంఘర్షణ జీవితంలో మొదలవుతుంది. ఈ సంఘర్షణ ఇంకా ఫర్దర్ గా కండిషనింగ్ తెస్తుంది, మనస్సుని కండిషన్ లో పెడుతుంది. అలాంటి మనస్సు ఎప్పుడు కూడా స్వేచ్ఛగా ఉండదు. ఎంతకాలమైన మనస్సు జ్ఞాపకం ఆహ్లాదంగా ఉండొచ్చు, ఆహ్లాదం కాని జ్ఞాపకాల్లో పట్టుబడిందో, ఎంతకాలం అయితే ఫలితము అనే దాంట్లో పట్టుబడిపోయిందో, ఎంతకాలమైన మనస్సు ప్రెసెంట్ అంటే వర్తమానాన్ని గతం నుంచి భవిష్యత్తుకు మార్గంగా వాడుకుంటుందో అటువంటి మనస్సు స్వేచ్ఛగా ఉండదు. స్వేచ్ఛ అన్నది ఒక ఐడియా, అది యథార్థం కాదు. అంటే అప్పుడు సత్యం అన్నది ద ట్రూత్, ఈ సత్యం ఎప్పుడైతే మనకి తెలిసిందో అప్పుడు మీ ప్రశ్న వేరే గుర్తింపు ఉంటుంది. అందులో సత్యాన్ని నేను చూస్తే అప్పుడు స్వేచ్ఛ ఉంటుందా అని అడిగేది. మీరు ఊహించడం వృధా. సత్యాన్ని మీరు చూడగలగాలి. యథార్థతని ఎంతకాలం అయితే మైండ్ అన్నది గతంతో బంధించబడిపోయిందో, గత అనుభవాలతో, అక్కడ స్వేచ్ఛ అన్నది లేదు. ఈ అల్టిమేట్ సెన్స్ లో ఫ్రీగా ఉన్న స్వేచ్ఛగా ఉన్న వ్యక్తి ఏ సంబంధంతోటైనా ఈ రకమైనటువంటి కారణాలతో, టైంతో ఆయన అంటే ఈ విధంగా ఆయన సమయంతో అన్నిటితోటి స్ట్రీమ్ ఆఫ్ కాజేషన్ అండ్ టైం నుంచి ఫ్రీగా ఉంటాడా? ఒకవేళ లేకపోతే ఈ స్వేచ్ఛతో లాభం ఏమిటి? దీనికి విలువ ఏమిటి? గుర్తింపు ఏమిటి? అటువంటి వ్యక్తి ఆనందం బాధతో ఉన్న ఈ జగత్తులో ఆ స్వేచ్ఛకి విలువ గుర్తింపు ఏముంది? మనం కృష్ణమూర్తి గారు అంటున్నారు, ఎప్పుడు మనం ఉపయోగం అనే వేలో ఆలోచించడం చాలా విచిత్రంగా ఉంది. ఈ ప్రశ్నని మీరు స్ట్రీమ్ ఆఫ్ టైం నుంచిలో ఉన్న బోట్ లోంచి అడుగుతున్నారు కదా. మీరు తెలుసుకోవాలనుకుంటున్నది ఒక స్వేచ్ఛాయుతమైన వ్యక్తి అంటే
From there you want to know what significance a free man has for the people in the boat. Probably none at all. అంటే ఆ బోట్ లో ఉన్న ప్రజలకి ఈ ఫ్రీడమ్ తో దీని యొక్క ప్రత్యేకత ఏమిటి? ఎవరికి ఏమీ లేదు. చాలా మంది ప్రజలు ఇందులో ఈ స్వేచ్ఛలో ఉత్సాహం కలిగి ఉండరు. ఈ స్వేచ్ఛాయుతమైన మనిషిని చూడగానే వాళ్ళు అతన్ని ఒక దేవతగా, ఒక ఉన్నతమైన శ్రేణి మీద కూర్చోబెడతారు. లేకపోతే పదాల్లో గాని రాతి విగ్రహాలలో గాని చేస్తారు. ఆ విధంగా వాళ్ళు వినాశనం అవుతున్నారు. కానీ తప్పనిసరిగా మీ కన్సర్న్ అన్నది అటువంటి వ్యక్తితో కాదు. మీ కన్సర్న్ అన్నది మనస్సుని గతం నుంచి ఫ్రీ చెయ్యాలి. మైండ్ మీరై ఉన్నారు కదా. మనస్సు ఎప్పుడైతే స్వేచ్ఛగా అయిందో అప్పుడు బాధ్యత ఏంటి, దాని బాధ్యత ఏమిటి అని అడిగాడు. బాధ్యత అన్నది ఆ మనస్సుకు అప్లికబుల్ గా ఉండదు. దాని యొక్క ఉనికి విప్లవాత్మకమైన యాక్షన్, టైమ్లీ, గతం మీద. ఈ ఎక్స్ప్లోసివ్ గా అంటే బద్దలే అంటే ఒక్కసారిగా పేలేటటువంటి యాక్షన్ హైయెస్ట్ ఇంపార్టెన్స్. అదే చాలా ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉంది. బోట్ లో కూర్చున్న వ్యక్తి సహాయం కోసం అడిగినట్టుగా ఈ ప్యాటర్న్ ఆఫ్ ద పాస్ట్ ఉంటుంది. ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ రికగ్నిషన్ అంటే రికగ్నిషన్, గుర్తింపు అనే ఈ ఫీల్డ్ లో ఫ్రీ మైండ్ హ్యాస్ నో రిప్లై. దానికి ఫ్రీ మైండ్ కి సమాధానం ఏమీ లేదు. బట్ దట్ ఎక్స్ప్లోసివ్ ఫ్రీడమ్, ఆ ఒక్కసారిగా పేలినటువంటి పేలినట్టు బయటకు వచ్చిన స్వేచ్ఛ, అదే టైం యొక్క బాండేజ్. ఎక్స్ప్లోసివ్ ఫ్రీడమ్ ఆన్ ద బాండేజ్ ఆఫ్ టైం. అంటే ఇక్కడ ఏంటంటే ఉపయోగం ఏమిటి, ఇప్పుడు నేను మోక్షం పొందడం వల్ల లాభం ఏమిటి, ఇలా అడిగినట్టుంది. అంటే మనస్సు స్వేచ్ఛగా ఉంటే లాభం ఏమిటి, ఎవరికి ఏమిటి లాభం అని. అంటే ఎవరికి ఏమి కాదు. అలాంటి లాభాల ప్రకారం ఆలోచించడం మీకు అలవాటైపోయిందని ఆయన ఉదాహరణగా చెప్తున్నారనమాట. మనస్సు అనేది ఫ్రీ అయినప్పుడు బాధ్యత ఏంటి అని మళ్ళీ అడిగేది. అటువంటి మనస్సు బాధ్యత తోటి దాని యొక్క ఉనికి ఒక ఎక్స్ప్లోసివ్ యాక్షన్. అంటే అటువంటి స్వేచ్ఛాయుతమైన మనస్సు ఒక్కసారిగా దాంట్లోంచి యాక్షన్ వస్తుంది. దానికే చాలా ప్రాముఖ్యత ఉంది. నాకు సహాయం కావాలని బోట్లో కూర్చున్న వ్యక్తి అడగడం అన్నది అన్నట్టు అంటే గతంలోంచే అది ఫీల్డ్. అదేంటంటే ఈ రికగ్నిషన్ అనేటటువంటి గుర్తింపు కావాలి అన్నప్పుడు ఆ ఫ్రీ మనస్సు ఏమీ జవాబు చెప్పదు. ఈ ఎక్స్ప్లోసివ్ అంటే ఇలా పేలిన లాంటి వచ్చిన ఫ్రీడమ్ అన్నది అది టైంతో బాండేజ్ మీద పనిచేస్తుంది. నేనేం చెప్పాలో నాకు తెలియట్లేదు. నేను నా భార్యతో ఆసక్తితో వచ్చాను. నేను ఇప్పుడు డీప్ గా సీరియస్ గా అయ్యాను. అట్ సమ్ డెప్త్ ఆఫ్ మై సెల్ఫ్, నాలో ఏదో ఒక లోతు నేను సీరియస్ గా ఉంటుంది. ఐఎమ్ డిస్కవరింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం. మొట్టమొదటిసారిగా నేను దీన్ని కనుక్కుంటున్నాను. నా ఈ గుర్తింపు పొందినటువంటి మతాలతో ఎన్నో జనరేషన్స్ పాస్ అయిపోయి, కానీ లోతుగా రిలీజియస్ ఫీలింగ్ అన్నది చాలా బయటికి రావడానికి అవకాశం తక్కువగా ఉంది. ఈ ఆపర్చునిటీ, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అన్నారు. అంటే ఇక్కడ ఏంటంటే మతపరమైన ఫీల్డ్లు అనగానే మనందరం ఏమిటనుకుంటాం, ఇక్కడికి అక్కడికి గుళ్ళు గోపురాలు తిరగడం అని. కానీ అది లోతుల్లో తన లోతుల్లోకి వెళ్ళి గతం నుంచి స్వేచ్ఛ అవ్వడమే. అక్కడే నిజమైన దైవము లేదా ఆత్మ సాక్షాత్కారము అన్నీ ఉంటాయి.
కానీ మనం అది వదిలేసి బయటే తిరుగుతుంది బాడీ అంతా. ఆ మనస్సు నేనని, శరీరం నేనని జీవిస్తూ. ఆ పాయింట్ ఇక్కడ మనకి అంటే ఇందులో ఏంటన్నారు, ఛాలెంజ్ ఆఫ్ ద ప్రెసెంట్. ఎప్పుడు మనం గత జ్ఞాపకాలతోటే జీవిస్తున్నాం అన్న సంగతి కూడా మనకు తెలియట్లేదు. అయితే ఆయన అడిగారు, గతంలోంచి ఫ్రీ అవ్వడం వల్ల లాభం ఏమిటి అంటే, లాభాల పరంగా ఆలోచిస్తున్నారు అన్నారు. ఇంకోటి ఏంటన్నారంటే, స్వేచ్ఛాయుతమైన మనస్సు అదే అది చేసే ప్రతి పనికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అది గతం మీద ఆధారపడదు. ఇప్పుడు ముక్తి పొందిన స్థితి అనుభవిస్తే గాని తెలియదు కదా. ఇక్కడ కూర్చుని ఆ స్థితిని ఊహించితే అది అర్థమయ్యేది కాదు. మీకు అర్థమైందా ఈ పాయింట్? దుర్గా రామలక్ష్మి గారు మీరు ఉన్నారా? అర్థమైందా? అర్థమైందండి మేడం. చెప్పండి, మీకేం అర్థమైంది? మనసు ఎప్పుడు కూడా ఒక ప్లెజెంట్ కానీ అన్ప్లెజెంట్ వాటితో కానీ టైఅప్ అయ్యి వాటిల్లోనే తిరుగుతూ ఇప్పుడు ప్లెజెంట్ను కూడా వాటితోనే వాటి కళ్ళ జోడులోంచే చూస్తూ ఉంటుంది. గతాన్నంటూ ఒక పక్కకు పెట్టేసి ఖాళీ అయిన మనసుతోటి ఉంటే మనం ఎరుకతో ప్రతి ప్రతి నిమిషాన్ని స్పందించగలం. అది లోతుల్లోంచి వస్తుంది అక్కడ ఉన్న ప్రజెంట్ సిచ్యువేషను బట్టి. అంతేకాకుండా గతంతో టైఅప్ అవ్వకుండా, అంటే మన పాతవన్నీ కూడా మన ప్రజెంట్ మీద ప్రభావం చూపకూడదు. ప్రజెంట్ను అనుభవించడానికి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఖాళీ మనసుతోటి ఆస్వాదించడం అన్నది తెలుసుకోవాలి, ఎరుకతో జీవించడం. అది అప్పుడు ఆ స్థితిలో మనకి ఏ విధమైన అంటే గతం తాలూకు నీడలేం లేకుండా హాయిగా ఆనందంగా ఉండడం అన్నది అప్పుడే సాధ్యం అవుతుంది. ఆ యొక్క ఆనందానికి మనం ఏ విధంగానూ వ్యక్తపరచలేము. అది అది అనుభవిస్తే కానీ తెలిసేది కాదు. అదే